దిల్ రాజు గత కొంతకాలంగా అనుకున్న రేంజ్ లో అయితే కంటిన్యూస్ గా సక్సెస్లు కొట్టలేకపోతున్నాడు. గేమ్ చేంజర్ వంటి భారీ పాన్ ఇండియా సినిమా అంచనాల మధ్య రిలీజ్ అయింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ గా మారింది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ కాకపోతే భారీ ఆర్థిక నష్టాలు తప్పేవి కాదు. దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా గానీ పెద్దగా విజయాలు అయితే దక్కట్లేదు. ఇక హిందీలో రీమేక్ సినిమాలైన హిట్, జెర్సీ కూడా ఆశించిన లాభాలు తీసుకురాలేకపోయాయి. ఇలాంటి టైంలో పుష్ప 2 రిలీజ్ తర్వాత ఇండియా వైడ్ బన్నీ క్రేజ్ దూసుకుపోతున్న నేపథ్యంలో దిల్ రాజు మరొకసారి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చూస్తున్నట్లు సమాచారం. గతంలో బన్నీ దిల్ రాజు కాంబోలో వచ్చిన ఆర్య, పరుగు, డీజే వంటి చిత్రాలు కమర్షియల్ గా దిల్ రాజుకు లాభాలు తీసుకొచ్చాయి. అయితే ఈ మధ్య బన్నీ పూర్తిగా తన మార్కెట్ ను పెంచుకుంటూ భారీ ప్రాజెక్టులు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. మరి ఇదే టైంలో బన్నీ తనకు అత్యంత సన్నిహితమైన నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కి హెల్ప్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. రీసెంట్ గా దిల్ రాజు తో ప్రైవేట్ గా మాట్లాడిన బన్నీ కథ నచ్చితే చేసేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఒక రకంగా దిల్ రాజుకు ఇప్పుడు సరైన దర్శకుడు, కథ దొరికితే 2027లో బన్నీతో సినిమా చేసే అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇది బన్నీ సపోర్ట్ గా దిల్ రాజుకు భారీ బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. ప్రస్తుతం బన్నీ హిందీ మార్కెట్ లోనూ భారీగా క్రేజ్ అయితే సాధిస్తున్నాడు. అట్లీ, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా లైన్ లో ఉన్నారు. అలాంటప్పుడు దిల్ రాజు తో సినిమా చేయడం అంటే ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇది ఇలా ఉండగా దిల్ రాజు ప్రస్తుతం ఆ కథ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒకవేళ నిజంగా బన్నీ చెప్పినట్లు మంచి కథే దొరికితే అతనితో సినిమా ఫైనల్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 2027కి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే దిల్ రాజుకు మళ్ళీ పూర్వ వైభవం తిరిగొచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ కాంబినేషన్ ను డైరెక్ట్ చేసే లక్కీ డైరెక్టర్ ఎవరవుతారో చూడాలి.